అనుకోవాలి అక్కడ? ఏ ప్రాతిపదికన ఇస్తున్నట్టు? ఇప్పుడు సంపాదించలేని నిరుద్యోగ భృతి, ఓకే, నేను ఉద్యోగం లేదు, ఉద్యోగం ఏ ఉపాధి లేకపోతే ఇస్తారా? పిఎఫ్ లేని ఉపాధి ఆ లెక్కనైతే ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో 70 నుంచి 80% మందికి పెన్షన్లు ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఎందుకంటే ఒక జొమాటో అతనికి పిఎఫ్ ఉంటుందా, లేకపోతే ఒక ఓలా అతనికి పిఎఫ్ ఉంటుందా? కానీ అతను నెలవారికి వచ్చేవాడు 10-30 వేలు సంపాదిస్తాడు. అదే 18 వేలు సంపాదించేవాడికి పిఎఫ్ ఉంటుంది, వాడికి ఇవ్వవు, నువ్వు వీడికి ఇస్తావు. ఏమిటి ప్రాతిపదిక 3,000 రూపాయలకి? అట్లాగే ఆ చెప్పినటువంటి పథకాలన్నీ కూడా ఒకటేంటంటే, మామూలుగా జగన్ ఇచ్చిన దాన్ని ఎందుకు అంగీకరిస్తామంటే, అది కూడా వాస్తవంగా అంత బల్క్గా పొయ్యడం అనేది తప్పని అంటాం. కానీ చేయూత అంటే ఒక 45 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి, డ్వాక్రా మహిళకి ఏడాదికో 18,500 అప్పు తీర్చుకోవడానికి వరకు వస్తుంది. దాన్ని ఇప్పుడు ఈయన 1,500 రూపాయలు చెప్పిన ఇస్తున్నాడు. కరెక్ట్గా చెప్పాలండి, ఇట్స్ ఎనఫ్. ఆయన 18,500 ఇస్తున్నాడు, ఈయన కాకపోతే ఆయన 45 ఏళ్ళకి ఇచ్చాడు, ఈయన ముందే ఇస్తున్నాడు. ఈయన 45 ఏళ్ల లోపోళ్ళని టార్గెట్ చేశాడు చంద్రబాబు నాయుడు, నిరుద్యోగ భృతి అయినా ఇదైనా. జగన్ అబౌవ్ 45 వాళ్ళనే టచ్ చేశాడు తన పథకం. డ్వాక్రా మహిళలు అంటే ఎవరికైనా వర్తిస్తుంది అనుకోండి, రుణమాఫీ లాంటి. ఇప్పుడు ఇంకా ఇంకా ముందుకంటే ఎన్టీ రామారావు కంటే రాజశేఖర రెడ్డి భారీగా, రాజశేఖర రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు భారీగా ఇస్తానని చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి భారీగా చేశాడు. ఇప్పుడు మళ్ళీ జగన్ కంటే భారీగా చేస్తానంటున్నాడు. చేయగలడా? ఇది ఈ నమ్మకం మీద ఆధారపడి ఉంది ఎలక్షన్ అంతా కూడా. కూటమి మేనిఫెస్టోపై మోడీ బొమ్మ ఎందుకు మిస్ అయింది? వద్దన్నారు వాళ్ళే. మా బొమ్మ ఏం అవసరం అని అడిగారు వాళ్ళు. ప్రాక్టికల్గా ముందు రోజు జరిగింది ఏంటంటే, ఒక ముస్లిం రిజర్వేషన్స్ అంశం మీద వివాదం వచ్చింది. ముస్లిం రిజర్వేషన్ల ముందు రోజున మధ్యాహ్నం టైంలో చంద్రబాబు గారు ట్వీట్ చేశారు, ఈ ముస్లింల నుంచి ఎవరు అని ఉంటారు, మరి బాగా నెగిటివ్ అయిపోతున్నాం మనం ముస్లింలు అన్న అని చెప్పేసి. ఆ సుబ్లీనో గుబ్లీనో ఎవరు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు ఏదో మాట్లాడుంటారు. వెంటనే ఈయన ట్వీట్ ఒకటి చేసి పడేశారు, ముస్లిం రిజర్వేషన్ 4% మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి.